అది 2009 సెప్టెంబర్ 19th. సేలం నుండి కోయంబత్తూరుకి వెళ్లే హైవే ఎప్పట్లాగే ఫుల్ ట్రాఫిక్ తో ఉంది. ఆ హైవే పైన ఒక రెడ్ కలర్ కార్ వెళ్తుంది. సరిగ్గా సేలం జిల్లాలోని శంకర్గిరి గ్రామంలోకి ఎంటర్ అవ్వగానే ఆ రెడ్ కలర్ కార్ ఒక పక్కన ఆగింది. ఆ కార్ నుంచి ఒక వ్యక్తి అలిసిపోయిన ముఖంతో బయటికి వచ్చి తనతో పాటు తెచ్చుకున్న వాటర్ బాటిల్తో ఫేస్ వాష్ చేసుకున్నాడు. సరిగ్గా ఆ టైంలో హైవే పక్కన ఉండే పొదల మాటున ఒక నల్లటి ఆకారం కనిపించింది. అది చూసి భయపడినప్పటికీ అది ఏంటో చూద్దామని మెల్లిగా అటు వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అండ్ వెళ్తున్న కొద్దీ బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఒక పాయింట్లో ఆ దుర్వాసన భరించలేనంత ఎక్కువ అయిపోయింది. మనసులో హనుమాన్ చాలీసా చదువుకుంటూ దాని దగ్గరికైతే వెళ్ళాడు. అండ్ ఆ నల్లటి ఆకారం ఏంటా అని చూసేసరికి భయంతో వణికిపోయాడు. వచ్చిన దారిలోనే పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్లి పోలీసులకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందగానే ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తి చెప్పిన స్పాట్ కి వెళ్లి చూస్తే అక్కడ ఒక లేడీ డెడ్ బాడీ కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. ఇమ్మీడియట్ గా ఆ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అండ్ ఆ బాడీ ఎవరిది అని ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. అండ్ షాకింగ్ న్యూస్ ఇస్తూ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ఆ డెడ్ బాడీ లాస్ట్ మంత్ అంటే 2009 ఆగస్ట్ 23rd మిస్ అయిన ఒక లేడీ కానిస్టేబుల్ జయమణిది అని చెప్పారు. అండ్ జయమణి ఏజ్ 39 years. అంతేకాకుండా ఆమెని అత్యంత దారుణంగా పలుమార్లు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారని చెప్పారు. హంతకుడికి లిటరల్లీ ఎంత ధైర్యం, ఒక పోలీస్ ఆఫీసర్ని అత్యాచారం చేసి చంపేస్తాడా అంటూ తిరుప్పూర్ పోలీసులు ఈ కేసుని ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారు. అండ్ ఆ హంతకుడిని వెతకడం కూడా స్టార్ట్ చేశారు. కానీ అప్పుడు వీళ్ళకి తెలీదు ఇది ఈ క్రైమ్ స్టోరీకి ఆరంభం మాత్రమే అని. ఆ హంతకుడిని పట్టుకున్న తర్వాత అతడు చెప్పిన విషయాలు వింటే తమిళనాడు స్టేట్ పోలీసులే కాదు, టోటల్ సౌత్ స్టేట్స్ యొక్క పోలీస్ వ్యవస్థే షేక్ అయింది. ఇన్ జనరల్ సైకో కిల్లర్స్ గురించి మనందరం వినే ఉంటాం. సైకో కిల్లర్స్ అనగానే ముందుగా విదేశాలు, అదీను అమెరికా గుర్తొస్తుంది. కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే మన భారతదేశంలో అదీను సదరన్ స్టేట్ అయిన తమిళనాడులో ఓ సైకో కిల్లర్ ఉండేవాడు. అతడి పేరు సైకో శంకర్ అలియాస్ జై శంకర్. అందరి సైకో కిల్లర్స్ లాగానే ఇతను కూడా హత్యలు, అత్యాచారాలు చేసేవాడు. అండ్ బహుశా మీలో చాలా మందికి ఈ వ్యక్తి గురించి తెలియకపోవచ్చు. అవును, ఈరోజు మనం తమిళనాడుకు చెందిన సీరియల్ కిల్లర్ సైకో శంకర్ యొక్క క్రైమ్ కహాని గురించి తెలుసుకోబోతున్నాం. బయట జరుగుతున్న క్రైమ్ స్టోరీస్ గురించి ఉన్నట్టుగా తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ అవేర్నెస్ అండ్ బయట జరుగుతున్న వాటికి జాగ్రత్తలు తీసుకోవడం కోసం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సుమారుగా ఒక 16 years బ్యాక్ అంటే ఆగస్ట్ 29, 2009 తమిళనాడులోని తిరుప్పూర్కి అప్పటి డిప్యూటీ సీఎం అండ్ ఇప్పటి చీఫ్ మినిస్టర్ అయిన ఎంకే స్టాలిన్ ఒక కార్యక్రమంలో భాగంగా అక్కడికి పర్యటించడానికి వచ్చారు. అండ్ డిప్యూటీ సీఎం అయ్యేసరికి తిరుప్పూర్ ప్రజలు, తిరుప్పూర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అతన్ని చూడ్డానికి పెద్ద ఎత్తున వచ్చారు. అండ్ దీంతో తిరుప్పూర్ మాత్రమే కాదు, తిరుప్పూర్కి వెళ్లే మార్గం అంతా కూడా ఫుల్ క్రౌడ్తో ఒక ఉత్సవంలా మారిపోయింది. అండ్ అంత జనసంచారాన్ని కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీస్ టీమ్స్ కూడా దిగాయి. అందులో లేడీ పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు క్రౌడ్లో ఉన్న లేడీస్ని కంట్రోల్ చేశారు. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ప్రోగ్రామ్ అవ్వగానే అక్కడ ఉన్న క్రౌడ్ అంతా మెల్లిగా డిస్పర్స్ అవ్వడం స్టార్ట్ చేశారు. భద్రత ఇవ్వడం కోసం వచ్చిన పోలీసులు కూడా తమ డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరడం కోసం అందరూ ఒక చోట చేరారు. అందరూ వచ్చారు కానీ ఒక లేడీ కానిస్టేబుల్ మాత్రం రాలేదు. రాత్రి 9 అయినా తనని ఎంత వెతికినా కూడా కనిపించలేదు. దీంతో పోలీసుల్లో ఒక టెన్షన్ ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ అయింది. అప్పుడే సరిగా ఆ టైంలో హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చి కనిపించకుండా పోయిన లేడీ కానిస్టేబుల్ తమ రిలేటివ్స్ ఇంటికి వెళ్తానని చెప్పి పర్మిషన్ తీసుకుంది అని అన్నాడు. ఇమ్మీడియట్గా హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళ బంధువులకి కాల్ చేసి కనుక్కున్నారు. కానీ ఆమె అక్కడికి కూడా వెళ్ళలేదు అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. లిటరల్లీ ప్రజలకి సేఫ్టీ ఇవ్వాల్సిన పోలీసులకి సేఫ్టీ లేకుండా పోయింది. ఆ లేడీ కానిస్టేబుల్ అదృశ్యం అవ్వడం అండ్ ఈ న్యూస్ ఆ ఏరియాలో సెన్సేషన్ అవ్వడం బ్యాక్ టు బ్యాక్ అయిపోయాయి. ఇది మీడియాలో బ్రేకింగ్ న్యూస్ లా కూడా వచ్చింది.
పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పెద్ద ఎత్తున తిరుపూర్ అంతటా వెతుకులాట స్టార్ట్ చేశారు. అయితేనేం ఒక క్లూ కూడా దొరకలేదు. ఇలా ఒక 1 మంత్ గడిచిపోయింది. ఒక రోజు సెప్టెంబర్ 19, 2009 సేలం పోలీస్ స్టేషన్ కి ఒక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఆ కాల్ అటెండ్ అవ్వగానే సిఐ, ఎస్ఐతో సహా స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ జీప్లో శంకర్గిరి గ్రామంలో ఉన్న హైవే దగ్గరికి చేరుకున్నారు. ఆ హైవే సమీపాన ఉన్న పొదల్లో ఒక లేడీ డెడ్ బాడీ కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. ఎంక్వైరీలో ఆ డెడ్ బాడీ మిస్ అయిన లేడీ కానిస్టేబుల్ జైమనిది అని తెలిసింది. ఇమ్మీడియట్ గా ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపించారు. అండ్ పోస్ట్ మార్టం తర్వాత డాక్టర్స్ ఆమెని అత్యంత దారుణంగా పలుమార్లు అత్యాచారం చేసి కిరాతకంగా చంపేశారు అని చెప్పారు. ఒక లేడీ కానిస్టేబుల్ ని ఇంత దారుణంగా చంపడంతో తిరుపూర్ పోలీసులు ఈ కేసుని ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారు. డెడ్ బాడీ దగ్గర దొరికిన క్లూస్, ఫింగర్ ప్రింట్స్ అండ్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అంతా పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. ఇలా కలెక్ట్ చేసిన ఒక 1 మంత్ కి అంటే అక్టోబర్ 19, 2009 పోలీసులు జయశంకర్ ని అరెస్ట్ చేశారు. ఇమీడియట్ గా కోయంబత్తూరులోని సెంట్రల్ జైల్ కి తరలించారు. అక్కడ అతడి క్రైమ్ హిస్టరీని బయటికి తీసిన పోలీసులకి మైండ్ పోయేంత పని అయింది. కేవలం తిరుపూర్లోనే కాదు, సేలం, ధర్మపురి ఇలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లోని పోలీస్ స్టేషన్ లో కూడా అతని పైన కేసులు నమోదై ఉన్నాయి. అండ్ ఆ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కూడా సైకో శంకర్ భాగోతాల గురించి కథలుగా చెప్పారు. లేడీస్ మిస్ అవ్వడం అండ్ హైవే వెంబట్టి కుళ్ళిపోయిన స్థితిలో డెడ్ బాడీలా దొరకడం, వాళ్ళపైన అత్యాచారం చేయడం, ఆపై హత్య చేయడం, ఈ ప్యాటర్న్ ని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. జయశంకర్ కోయంబత్తూర్ సెంట్రల్ జైల్లో ఆల్మోస్ట్ 2 years ఉన్నాడు. మార్చ్ 17, 2011 అతన్ని ధర్మపురి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఎంక్వైరీ కోసం తీసుకెళ్లి రిటర్న్ తీసుకొస్తుండగా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకున్నాడు. సైకో శంకర్ అలియాస్ జయశంకర్ సదరన్ స్టేట్స్ లోని పోలీసులను హడలెత్తించిన ఈ క్రిమినల్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని సుమారు 30 మహిళలను అత్యాచారం చేసి అండ్ 15 మందిని అత్యంత దారుణంగా చంపేశాడు. హత్య, అత్యాచారం, దోపిడీ ఇలాంటి కేసెస్ అతడిపైన చాలానే నమోదై ఉన్నాయి. 1977 ఫెబ్ 27 తమిళనాడులోని సేలం జిల్లాలో జన్మించాడు. +2 పూర్తి చేసిన శంకర్ ట్రక్ డ్రైవర్ గా జాయిన్ అయ్యాడు. లారీలో సరుకులని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేసేవారు. అండ్ ఈ క్రమంలోనే రహదారుల్లో ఒంటరిగా కనిపించే మహిళల పైన కన్ను వేశాడు శంకర్. వారికి లిఫ్ట్ ఇస్తున్న సాకుతో లారీ ఎక్కించుకొని వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. శంకర్ యొక్క టార్గెట్ ప్రాస్టిట్యూట్స్, ఎందుకంటే వాళ్లే రోడ్ పైన ఒంటరిగా దొరుకుతారని అండ్ వారికి ఏం జరిగినా కూడా ఎవరు వెళ్లి పోలీసులకి కంప్లైంట్ చేయరు అని అనుకున్నాడు. 2 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల అమ్మమ్మ వరకు వయసుతో సంబంధం లేకుండా రాక్షసుడిలా ప్రవర్తించేవాడు. సహకరించిన మహిళలపై కేవలం అత్యాచారం చేసి వదిలేసేవాడు. ఎవరైతే తీవ్రంగా డిఫెండ్ చేసుకుంటారో వాళ్ళని మాత్రం కత్తితో గొంతును కోసి దారుణంగా చంపేసేవాడు. 2008లో స్టార్ట్ అయిన ఇతని నేర చరిత్ర 2011 వరకు అంటే 3 ఏళ్ల పాటు ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగింది. 2011లో పోలీసులు పట్టుకునేసరికి 30 అత్యాచారాలు అండ్ అందులో 15 మందిని హత్య చేసి చంపేశాడు. యాక్చువల్గా చెప్పాలంటే 19 హత్యలు చేశాడు. కానీ పోలీసులు మాత్రం 15 హత్యలకు సంబంధించిన ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయగలిగారు. ఇన్ని హత్యలు, అత్యాచారాలు చేసిన జయశంకర్ ఎప్పుడో ఒకప్పుడు జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఆ రోజు రానే వచ్చింది. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లుగా ఆగస్ట్ 23, 2009 అప్పటి డిప్యూటీ సీఎం ఎంకే స్టాలిన్ ఒక కార్యక్రమంలో భాగంగా తిరుపూర్ వచ్చారు. అండ్ ఆ టైంలో కనగాయం పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జైమని క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కోసం అక్కడికి వచ్చి తన డ్యూటీ నిర్వహిస్తూ మిస్ అయ్యింది. యాక్చువల్లీ జయశంకర్ కి తనకు పోలీస్ ఆఫీసర్ అని తెలియక వెంబటించి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి చంపేశాడు. అండ్ ఈ కేసులో ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోయంబత్తూర్ సెంట్రల్ జైల్ కి తరలించారు. అండ్ అప్పటి నుంచి తనని కోర్టులో విచారణ కోసము చాలాసార్లు తీసుకెళ్లి రావాల్సి వచ్చేది. అలా ఒక రోజు అంటే మార్చ్ 17, 2011 ధర్మపురి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఎంక్వైరీ కోసం అతన్ని తీసుకెళ్లారు. అండ్ రిటర్న్ వస్తుండగా సీలం బస్ స్టాండ్ లో పోలీసుల కళ్ళు గప్పి అతను తప్పించుకున్నాడు. వెంటనే ఈ విషయం మీడియాలో మారుమ్రోగింది. ఒక సీరియల్ కిల్లర్ ని హ్యాండిల్ చేయలేని పోలీస్ యంత్రాంగం అంటూ పోలీస్ వ్యవస్థపైనే తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇమ్మీడియట్ గా హయ్యర్ ఆఫీసర్స్ ఈ సంఘటనకి బాధ్యులైన 2 కానిస్టేబుల్ అని సస్పెండ్ చేశారు. అండ్ ఈ సంఘటనపై మనస్తాపానికి చెందిన ఒక కానిస్టేబుల్ చిన్నస్వామి 19న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తమిళనాడు నుండి కర్ణాటక పారిపోయాడు. అక్కడ బళ్ళారి ప్రాంతంలో వరుసగా 6 మహిళల్ని
అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి చంపేశాడు. అండ్ పోలీసులు అతన్ని వెతకని చోటు అంటూ లేదు. ఢిల్లీ, ముంబై, కర్ణాటక, తమిళనాడు ఇలా అతన్ని పట్టుకునేందుకు 15 మందితో కూడిన ఒక స్పెషల్ టీం దేశమంతటా వెతుకులాట స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో మే 4, 2011 కర్ణాటకలోని ఎలగి గ్రామంలో ఒక పొలంలో ఒంటరిగా ఉన్న ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ కేకలు వేయడంతో ఆ మహిళ భర్త, స్థానికులు అందరూ అక్కడికి చేరుకొని శంకర్ని పట్టుకొని దగ్గరలో ఉన్న చిత్రదుర్గ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కోర్టు అతనికి 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇమీడియట్ గా అతన్ని బెంగళూరులోని పరప్పన్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఆపై అతని పైన ఉన్న ఇతర కేసుల విచారణ నిమిత్తం 2013 ఆగస్ట్ 31న బెంగళూరుకి దగ్గరలో ఉన్న తుముకూరు కోర్టుకి తీసుకెళ్లారు. అండ్ ఆ రోజు అతనికి హెల్త్ బాగాలేకపోయేసరికి జైలుకి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. జయశంకర్ మరోసారి తన తెలివితేటలు ఉపయోగించి తప్పించుకున్నాడు. అండ్ ఈసారి అతనికి హెల్ప్ చేశారేమో అన్న డౌట్తో హయ్యర్ ఆఫీసర్స్ 3 వార్డెన్లని, 2 జైలర్లని, 6 సెక్యూరిటీ గార్డులని సస్పెండ్ చేశారు. అండ్ పోలీసులు సదరన్ స్టేట్స్ అంతా వెతకడం స్టార్ట్ చేశారు. చివరికి బెంగళూరులోని కుడ్లు గేట్ దగ్గర ఒక పాడుబడ్డ బంగ్లాలో సెప్టెంబర్ 6న అతన్ని అరెస్ట్ చేశారు. అండ్ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతని కాలుకి గాయమైతే గవర్నమెంటే సర్జరీ చేపించింది. ఆ తర్వాత బెంగళూరులోని సెంట్రల్ జైలుకి పంపించారు. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ జైలు జీవితం గడిపిన జయశంకర్ 2018 ఫెబ్ 25న మళ్ళీ తప్పించుకోవడానికి ట్రై చేశాడు. కానీ ముందుగానే పసిగట్టిన పోలీసులు అతన్ని తీసుకెళ్లి డార్క్ రూమ్ లో పడేశారు. అండ్ ఇక 2 రోజుల తర్వాత అంటే ఫెబ్ 27న బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళలపై అత్యాచారాలు, వరుస హత్యలతో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన సైకో శంకర్ అలియాస్ జయశంకర్ దిక్కులేని చావు చచ్చాడు.